హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఈ కర్వ్ ఎడిటర్లో రీటైమ్ ఫ్రేమ్స్ని ఎలా స్మూత్ చేయాలో తెలుసుకున్నాం కదా. అండ్ ఈ వీడియోలో మనం కర్వ్ స్పీడ్ని అంటే రీటైమ్ స్పీడ్ని ఎలా స్మూత్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. ఓకే. అండ్ బేసికలీ లాస్ట్ వీడియోలో మనం ఇవన్నీ స్మూత్ చేయడం వల్ల సో మీరు ఇప్పుడు కనుక ఈ రీటైమ్ స్పీడ్ ఇది కనుక చూసుకుంటే మీకు కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది, రైట్? సో ఇలా కాకుండా దీని యొక్క డిఫాల్ట్ పొజిషన్ మనం మళ్ళీ దీన్ని తీసుకెళ్దాం. ఓకే. సో నేను Ctrl+Z క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి స్మూత్నెస్ అనేది లేదనమాట. ఓకే. సో అంత నార్మల్గా ఉంది. దెన్ సో దీన్ని 100 తెద్దాం అండ్ దెన్ దీన్ని 200% చేద్దాం. ఓకే. అండ్ దెన్ నీకు కావాలనుకుంటే సో నేను ఇక్కడ రీఫ్రేమ్ ఉంది కదా, సో రీటైమ్ ఫ్రేమ్, సో దీన్ని డిసేబుల్ కూడా చేస్తాను సో దట్ మనకి ఇక్కడ ఓన్లీ ఒక్క కర్వ్ మాత్రం ఉంటుంది. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు దీన్ని స్మూత్ అవుట్ చేయడానికి సో బేసికలీ పాయింట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ దెన్ ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే. అండ్ దెన్ ఈ పాయింట్ సెలెక్ట్ చేసి ఐకాన్. సో బేసికలీ లాస్ట్ వీడియో వచ్చినట్టే మనకి ఇక్కడ హ్యాండిల్స్ వచ్చాయి అండ్ వీటిని మీరు పుల్ అవుట్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సో దీన్ని మనం ఎక్కువ పుల్ చేసాం కదా. సో ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఉన్న ఇది ఉంది కదా, సో దీన్ని మనం ఇటు సైడ్కి ఎక్కువ పుల్ చేయలేం. ఓకే. ఎందుకంటే మనకి ఇది ఆల్రెడీ చాలా వరకు పుల్ అయింది కాబట్టి. సో దీన్ని కొంచెం పక్క జరుపుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం పుల్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే. సో దట్ ఈ విధంగా చేయడం వల్ల మనకి ఇక్కడ పర్టికులర్ పాయింట్స్ అనేవి స్మూత్ అవుట్ అవుతాయి. అండ్ సిమిలర్లీ దీన్ని తీసుకుంటే సో ఇక్కడ కూడా అంతే. ఓకే. సో ఇక్కడ మనం ఎంత స్మూత్ అవుట్ చేయొచ్చు అనుకున్న దాన్ని బట్టి సో వీటిని మీరు పుల్ అవుట్ చేసుకోవచ్చు హ్యాండిల్స్ని. అండ్ అలాగే మీరు కొత్త హ్యాండిల్స్ క్రియేట్ చేయాలనుకుంటే సో ఐదర్ రీటైమ్ స్పీడ్లో కానీ రీటైమ్ ఫ్రేమ్లో కానీ సో సింప్లీ ఆ పొజిషన్కి వచ్చి సో ఇక్కడ ఇదే కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ కొత్త పాయింట్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఈ పాయింట్ని కూడా మీరు హ్యాండిల్స్ యూస్ చేసుకుని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మీరు కనుక ఇక్కడ నెక్స్ట్ పాయింట్స్కి వెళ్ళాలనుకుంటే సో సింప్లీ ఈ పాయింట్స్ పక్కన యారోస్ కనబడుతున్నాయి కదా, సో ఈ యారోస్ క్లిక్ చేశారనుకోండి సో ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ పాయింట్ ఏదైతే ఉందో కీ ఫ్రేమ్ సో అక్కడికి ఆటోమేటిక్గా స్విచ్ అనేది అవుతుంది. అండ్ ఆ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని సో మీరు హ్యాండిల్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ద నెక్స్ట్ వన్. బాయ్.